సార్ ఎక్స్చేంజ్ పాలసీ మీద కూడా నిన్న వీళ్ళు మాట్లాడడం జరిగింది, శ్వేతపత్రం విడుదల చేయడం జరిగింది. అయితే దాంట్లో ఒక కీలకమైన పాయింట్, అంటే నా పాయింట్ చంద్రబాబు ఈరోజు చెప్పిన ఎక్కువ భాగం ఇదివరకు మీడియాలో మనం తరచూ రఘురామకృష్ణరాజును కొట్టడం కానీ తనను అరెస్ట్ చేయడం చాలా ఉన్నాయి. ఇవన్నీ వైరల్ అయిన విషయాలు ఎక్కువ భాగం. సార్ ఆ బయట ఒకసారి విందాం సార్. నిన్న చంద్రబాబు నాయుడు గారు ఏం మాట్లాడారు, పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడారు, బయట ప్లే చేయండి అమ్మా. ఇవి కూడా మనం చూసినప్పుడు నాన్ డ్యూటీ పెయిడ్ లెక్క ఎంత పోయింది, అవన్నీ ఉన్నాయి. ఫైనల్గా వాస్తవాలన్నీ బయట రావాలి. అందుకని ఈ ప్రభుత్వం దీన్ని సిబిసిఐడి ఎంక్వైరీ కేసు అదే సమయంలో దీని అవసరమైతే ఈడీ సపోర్ట్ కూడా తీసుకోవడానికి పెద్ద ఎత్తున క్యాష్ ట్రాన్సాక్షన్ జరిగాయి కాబట్టి వారికి కూడా రెఫర్ చేస్తాం. అన్ని విధాల చర్యలు తీసుకుని మళ్ళా ప్రజల ప్రాణాలు కాపాడడానికి ఈ రాష్ట్ర ఆదాయాన్ని ఏ విధంగా దుర్వినియోగం చేశారో అవన్నింటిపైన యాక్షన్ తీసుకోవడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఇవన్నీ కూడా మనం చూసినప్పుడు నాన్ డ్యూటీ. ఓకే, పవన్ కళ్యాణ్ గారు బయట స్కామ్, ఇది దోపిడీ. వీటిని కనుక మనం వదిలేస్తే తప్పు చేసిన వాళ్ళని గత ప్రభుత్వం సంబంధించిన ఇది ఇట్స్ నాట్ అబౌట్ వెండెట్ పగా ప్రతీకారం కాదు, కానీ వీళ్ళని స్వేచ్ఛగా కనుక వదిలేస్తే వాళ్ళ అదృష్టవశాత్తు ఈరోజు వాళ్ళకి లేరు. వాళ్ళ కనుక ఉండుంటే వాళ్ళకి నిజంగా వాళ్ళకి సమాధానం చెప్పాల్సిన పరిస్థితి ఉండేది. తప్పించుకొని పారిపోయారు వాళ్ళు ఈరోజు, తప్పించుకొని పారిపోయారు వాళ్ళు. వీ హ్యావ్ టు మేక్ దెమ్ అకౌంటబుల్ అధ్యక్ష. వాళ్ళు వీ హ్యావ్ టు బ్రింగ్ దెమ్ ఇంటూ అకౌంటబిలిటీ. దే హ్యావ్ రైట్. అంటే అతిపెద్ద విషయాల్లో వివాదాస్పదమైన లేకపోతే అవినీతి భరితమైన దాంట్లో మద్యం, ఆ బ్రాండ్లు సరిగ్గా లేవు. నిన్న కూడా నేను చెప్పా కదా, ఒక మాజీ జగన్ మంత్రివర్గ సభ్యుడే ఒక ఆయన ఏం చెప్పాడు ఆ బ్రాండ్ల గురించి, వాటన్నిటి గురించి. ఆ తర్వాత వాటిని అమ్మకాలలో కానీ కల్తీ మధ్యలో కొన్నిసార్లు రావటం కానీ ఈ విషయాలన్నీ ఉన్నాయి. అయితే దీని వల్ల ఎంత అయిందంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు 18,000 కోట్లు అని చెప్పాడు. విష్ణుకుమార్ రాజు ఏమో లేచి బీజేపీ సభ్యుడు 30,000 కోట్లు మీ లెక్క అన్నారు. కాదు అసలు 1,00,000 కోట్లు అని కొంతమంది. సో ఇవన్నీ మేము ఇంకా తేల్చాల్సి ఉంటుంది అన్నారు. తప్పకుండా తేల్చండి. అలాగే ఎలా జరిగాయి, భవిష్యత్తులో ఇలా చేయకుండా ఉండడానికి పద్ధతులు ఏంటి అనేది కూడా కట్టుదిట్టాలు చేస్తే చాలా బాగుంటుంది. అది వరకు కూడా బెల్ట్ షాపులు ఇలాంటి సమస్యలు ఉన్నాయి. సో మొత్తం మీద కుటుంబాలకు, మహిళలకు, పిల్లలకు, పరిసరాలకు ఈ మద్యం అనేదాన్ని ప్రభుత్వమే అమ్మకాన్ని ప్రోత్సహించడం అనేది ఒక పెద్ద సమస్యగా ఉంది. జగన్ను గెలిపించడానికి మహిళలు ఒక కారణం. నేను మద్యాన్ని దశల వారీగా నిషేధం తీసుకొని వస్తాను, దశల వారీగా క్రమక్రమంగానే ఆయన చెప్పారు. వాస్తవంగా ఆయన అలా చెప్పిన రోజు నేను అడిగా, ఆ రోజు ఇష్టాగోష్ఠిలో నేను ఉన్నా. ఇంతవరకు ఎక్కడ నిషేధం సరిగా అమలు జరగలేదు, ఆంధ్రప్రదేశ్లో కూడా ఎన్టీఆర్ పెట్టింది కూడా దెబ్బతినిపోయిందంటే లేదు, మనకు మనసు ఉంటే మార్గం ఉంటుందన్నారు. ఆ దిశలో ఏం జరగలేదు. సో మద్యాన్ని ఆదాయంగా చూడటం అనే దాని నుంచి బయటికి రావాల్సిన అవసరం ఉంది. ఈ ప్రభుత్వం తన భవిష్యత్ విధానం ఎలా ఉంటుందనేది ఒకటి. గతం మీద ఇంకా ముఖ్యమైనది మీరు చెప్పిన దాంట్లో సిబిఐ-సిఐడి విచారణకి చాలా కేసులు అంటే చంద్రబాబు మీద పెట్టిన వాటితో సహా జగన్ ప్రభుత్వం సిఐడిని ఎక్కువగా ఉపయోగిస్తూ వచ్చింది. ఎవరో ఒకరిదిగో వర్మ ఫిర్యాదు చేశారు, ఇంకోరు చేశారంటాం, దాని మీద సిఐడిని పెట్టడం. అందుకనే దీంట్లో మేము విచారణ జరుపుతామని చెప్పడంతో సరిపెట్టకుండా సిబిఐ-సిఐడి విచారణ జరుపుతామంటే వాళ్ళు దీని మీద ఒక ఎఫ్ఐఆర్ పెట్టి దాన్ని కోర్టులో దాఖలు చేస్తారు, అభియోగం చేస్తారని మనం అనుకోవాలి. ఈడీని కూడా రంగంలోకి దింపుతామన్నారు. అది ఈడీ అనేది నా ఉద్దేశంలో మనీ ట్రయల్ ఉన్నప్పుడు, మనీ చేతులు మారింది అన్నప్పుడు, అంటే సిబిఐ-సిఐడి విచారణ కొంత దూరం వెళ్ళిన తర్వాత ఈడీ కూడా రంగప్రవేశం చేయడానికి వాళ్ళు ఏమైనా సాక్ష్యాలు చూపిస్తారేమో మనం చూడాల్సి ఉంటుంది. అది ఒక రాజకీయమైనటువంటి అస్త్రంగా కూడా ఈడీ అనే పేరు ఇక్కడ ఉపయోగించి ఉండొచ్చు. ఈ సిబిసిఐడి మటుకు రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఉంటుంది. ఈడీ విషయానికి వస్తే ఈడీ, సిబిఐలకు సంబంధించి దేశంలో విశ్వసనీయత లేదు. చంద్రబాబు నాయుడు గారే సిబిఐకి అనుమతి నిరాకరించి ఈడీని తీవ్రంగా ఇదే సభలో విమర్శించిన సంగతి కూడా నాకు ఇంకా గుర్తుంది. ఇప్పుడు కూడా చాలా రాష్ట్రాలు, ఇప్పుడు అరవింద్ కేజ్రీవాల్ సంగతి కూడా అంతే. కాబట్టి ఈడీ విషయంలో ఆయన అది తదుపరి దశ కాబట్టి అది వచ్చినప్పుడు మనం దాని గురించి మాట్లాడవచ్చు. సిఐడిని నేను ఉపయోగిస్తాను మాకు భూముల సమస్యలో కానీ, తన స్కామ్లో కానీ, ఇంకో దాంట్లో కానీ సిఐడిని ఎక్కువగా గత ప్రభుత్వం
ప్రయోగించింది కాబట్టి నువ్వు నేర్పిన విజయ నీరజాక్షన్ నీ సిఐడి నీ మీదకే మళ్ళీ పంపిస్తానని రఘురామరాజు చంద్రబాబు నాయుడు చెప్తున్నాడు. ఆయన్ని సిఐడినే. అలాగే ఇప్పుడు మార్గదర్శి కేసు సిఐడినే, డిఫరెంట్ అనుకోండి, అది ప్రైవేట్ కేసు అనుకోండి, ప్రైవేట్ సంస్థ కాబట్టి సిఐడిని మ్యాక్సిమం ఉపయోగించారు. అది ఇప్పుడు సిబిఐని కూడా అడిగేవాళ్ళు. నిన్న అది కూడా విష్ణుకుమార్ రాజు వివేకానంద రెడ్డి హత్య కేసు కూడా తీసుకోవాలి, దాన్ని సిబిఐకి అప్పగించాలని ఆయన అడిగాడు. అంటే ఆయనకు దృష్టిలో లేదు, మిగతా వాళ్ళు ఆల్రెడీ సిబిఐఏ బాబు అది చూస్తూ ఉంది, సిబిఐ అధీనంలోనే అది ఇంత నత్తనడక నడుస్తుందని మిగతా వాళ్ళు చెప్పారు. కాబట్టి ఆంధ్రప్రదేశ్కు సంబంధించి కేసులు, విచారణలు, కేంద్ర సంస్థలు ఇదంతా ఒక పెద్ద వలయం. అది ఒక దశలో కాదు, గత 15 ఏళ్ళ నుంచి ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పటి నుంచి ఆ పరంపర అలా కొనసాగుతోంది. మరి చంద్రబాబు నాయుడు అదనంగా కొత్త పద్ధతులు ఏం తీసుకొస్తారు, కానీ మహిళలకైతే ఉపశమనం కలిగించండి, అలాగే ప్రజలకు, విద్యార్థులకు, పాఠశాలలకు ఇబ్బంది కలిగే చోట ఉన్న దుకాణాలు వెంటనే ఆపేసేయండి అన్నదైతే మనం కోరుకోవాలి. ఈడీ వస్తుందా లేదా వాళ్ళు చూసుకోవాలి. సరే, ఇక తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ కూర్పు, కేసీఆర్ గారు కామెంట్స్ ఏ రకంగా చూడాలి సార్? బడ్జెట్ అప్పుడు వాళ్ళు తాత్కాలిక బడ్జెట్ నుంచి పూర్తి 2,91,159 కోట్లు పెట్టారు. పెద్ద బడ్జెటే. తరచూ కేసీఆర్ చెప్పేవాళ్ళు కదా, ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నదానికంటే మేము 2 రెట్లు 3 రెట్లు పెట్టామని. అంతేకాకుండా తలసరి ఆదాయం కూడా బాగా పెరిగింది. ఉదాహరణకు రంగారెడ్డి జిల్లా లాంటి చోట్ల 9 లక్షల రూపాయలకు పైన తలసరి ఆదాయం ఉంది. ఇట్లాంటివన్నీ చెప్తున్నారు. ఈ బడ్జెట్లో కొత్త పథకాల అమలు, ముఖ్యంగా రుణమాఫీ లాంటివి, రైతులకు సహాయం లాంటివి, ఇట్లాంటి వాటి విషయంలో కొంత మేము ప్రారంభించాము, అన్నిటికీ కట్టుబడి ఉన్నామన్నమాట ప్రధానంగా చెప్పారు. కానీ మూలధన క్యాపిటల్ ఎక్స్పెండిచర్ బాగా తక్కువగా ఉన్నట్టు కనిపిస్తుంది. 2,91,000 కోట్లలో 2,30,000 కోట్ల వరకు రెవెన్యూ ఏమే సరిపోతుంది. సో క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటే మూల వ్యయం కదా, అది 30,000 కోట్లు కూడా లేదు. అంటే నిధులు ఎక్కువగా లేవా మనకు, అది మనం చూడాల్సి ఉంటుంది. కానీ దీని మీద మీరు అన్నట్టు విమర్శలు కూడా తీవ్రంగానే వచ్చాయి. ఆ భూముల అమ్మకం కూడా ఒక ప్రధానమైన అంశంగా పెట్టారు. ఇక్కడ అసలు నిధులు ఎందుకు లేవు, కేంద్రం నుంచి తెచ్చుకోవడం అని మీరు ఆంధ్రప్రదేశ్లో దృశ్యానికి పూర్తి భిన్నమైన దృశ్యం ఇక్కడ చూస్తారు. ఆంధ్రప్రదేశ్లో ఇద్దరు కలిసి బీజేపీని బలపరుస్తారు కాబట్టి ఎవరు బడ్జెట్ మీద ఎలాంటి నిరసనలు తెలియజేయరు. తెలంగాణలో ఇద్దరు కూడా ఇప్పుడు తీర్మానమే చేశారు వీళ్ళు నిన్న, ఏది బడ్జెట్లో రాష్ట్రానికి అన్యాయం చేశారని ఏకగ్రీవ తీర్మానం చేశారు. కానీ బీజేపీని ఎవరు ఎక్కువ పోరాడుతున్నారని వీళ్ళ మధ్య పోరాటం, అక్కడ బీజేపీని ఎవరు ఎక్కువ బలపరుస్తున్నారనేది వాళ్ళ మధ్య పోరాటం. సో ఇది వచ్చినప్పుడు చాలా తీవ్రంగా వాడివేడిగా జరిగింది. ముఖ్యమైన ఆకర్షణ ఏంటంటే మీడియా కోణంలో కేసీఆర్ సభకు వచ్చారు, బడ్జెట్ మీద గౌరవం, రెండోది పూర్తి స్థాయిలో ఆయన రంగప్రవేశం చేయలేదు కదా, ఈయన సభకు వచ్చారు, బడ్జెట్ మీద రియాక్షన్స్ అన్నది కూడా బయటకు వచ్చి తనే మాట్లాడి మొదలుపెట్టారు. అందుకని తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ఈ బడ్జెట్ దగ్గర నుంచి నిజమైన 6 నెలలు సమయం ఇచ్చాం, 6 నెలలు అయిపోయింది అన్నారు. అది ఇక్కడ కీలకమైంది. సో బడ్జెట్లో చాలా అస్పష్టంగా ఉన్నాయి పథకాలకు సంబంధించి అని కేసీఆర్ చేసిన విమర్శ మనం విన్నప్పుడు కూడా అనేక వాటికి 6 నెలలు కూడా అవ్వలేదు కాబట్టి థింగ్స్ ఆర్ ఇన్ ది మేకింగ్. చాలా అయితే స్కీమ్స్ కట్టుబడి ఉన్నాం, మేము చేస్తాం అన్నది మటుకు వాళ్ళు గట్టిగా నొక్కి చెప్తున్నమాట. 30,000 కోట్ల మూలధన వ్యయం ఒకటైతే సరిపోదు, ఇంకా ఏం చేస్తారో చూడాలి. ఈ క్రమంలో ఒక్క మాట మటుకు చెప్తాను నేను, సమయం అయిపోతున్నట్టుంది మీది. కిషన్ రెడ్డి కేంద్రంలో ఉండి మరి ఏం చేశాడో ఏం చేయలేదు కాబట్టి ఆయన రాజీనామా చేయాలని రేవంత్ రెడ్డి గట్టిగా అడిగారు. మీరే రాజీనామా చేయాలి, మీరు హామా అని ఈయన అన్నారు. సో ఇదొక పెద్ద ఇదిగా మారింది. ఇక్కడ ఒక యుద్ధం జరుగుతుంది, త్రిముఖ పోరాటం. బీజేపీ, బీఆర్ఎస్ ఢిల్లీ వెళ్ళి ధర్నా చేద్దాం, మీరు రండి అని. అంటే అంతకుముందు ఆయన చేశాడు అన్న దాన్ని బట్టి మీరు చేయండి, మేము చుట్టూ కూర్చుంటాం అన్నాడు కేటీఆర్. మీరు ఆమరణ చేయండి వాళ్ళు అయ్యేదాకా. అంటే అందరూ కూడా బతికి రాష్ట్రానికి రావాల్సినవన్నీ చేయడానికి ఏదో చూడాలి. ప్రభుత్వం మీద అయితే బాధ్యత ఉంది కదా, ఎలా చేస్తారో మనం చూడాలి.